హాయ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఉదయం ఒక వీడియో పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. దాని యొక్క అభిప్రాయం కామెంట్ పెట్టండి. ఈలోపు చెప్దామని ఈలోపు టైం అయిపోయింది అనమాట. అయితే నేను నా 10th వరకు చెప్పాను కదా, అంతకుముందే 7th క్లాస్ చదువుతుండగా నాకు తెలిసిన అమ్మాయి కాదండి, మా అక్కళ్ళ అమ్మాయే. 9 months ఉంటాయి అనుకుంటాను, నాకు సరిగ్గా పెద్దగా గుర్తులేదు. ఆ టైంలో ఆ పాప ఎందుకో చాలా ఎక్కువ ఏడ్చేసింది అనమాట. ఎవరు ఎత్తుకొని ఉండేది కాదు. మా అక్క ఎత్తుకుంది, వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు, మా అమ్మ ఎత్తుకుంది, నేను ఎత్తుకున్నాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుని తిప్పి ఎందుకో ఆ టైంలో ఆ వయసులో నేను 7th క్లాసే చదువుతుండొచ్చు కానీ నాకు అనిపించింది అనమాట. రూములోకి తీసుకెళ్ళి ప్రార్థించేద్దాం, బేబీ సెట్ ఏదన్నా అయితే పోతుంది అని అనిపించగానే చెప్తే మా అక్క అన్నది నడి అయితే చేద్దామండి. వాళ్ళు ఏం సర్టిఫికెట్ వచ్చేవారు కాదు. కాకపోతే మాత్రం దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట మా అక్కలందరికీ. నేను చెప్పాను కదా, మా ఇంట్లో ఎవరు వెళ్ళనిచ్చేవాడు కదా మా నాన్న. నేనే ఎదిరించి పారిపోయి వెళ్ళేదాన్ని. కాబట్టి వెళ్ళి కన్నీరు విడిచి ముసుగేసుకుని ప్రార్థన చేశాను. ఒక 20 నిమిషాల పైనే నాతో పాటు మా అక్క ఏకేదించిందనమాట, మా పెద్దక్క. అలా ప్రార్థన చేస్తే ఒక 20 నిమిషాలు చేస్తే ఆ బిడ్డలో ఉన్న ఆ శక్తి, సాతాను శక్తి ఏదైతే పోయి ఆ శక్తిని అంతటిని కూడా దేవుడు విడిపించాడనమాట. నా జీవితంలో మొట్టమొదట దేవుడు నేను చేస్తుండగా ప్రార్థన చేసిన అద్భుత క్రియ అనమాట. అది దేవుడికి మహిమ. అప్పుడు అందరూ కూడా చిన్నపిల్లలైనా ఎంతసేపు ప్రార్థన చేసి 20 నిమిషాలు చేయగానే దిగిపోయింది అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కాకపోతే కొన్ని రోజులు గతించిపోయిన తర్వాత ఆలోచించుకుంటే అర్థమైంది ఏంటంటే, ఆ క్షణాన దేవుని శక్తి అక్కడ ఎంతో ఇదిగా పనిచేస్తుంది అనమాట. 2 మా నాన్నగారు వాళ్ళు బలులు అర్పించేవారు అనమాట. ఇప్పుడు వచ్చే ఉగాది ఉంది కదా, ఆ ఉగాది కాలంలో బలులు గట్ట అర్పించేవారు మా నాన్న మా చిన్నాన్న కూడా. దైవ శక్తులు మా ఇంటి నుంచి ఆవరించున్నాయనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంటుంది నాకు. నేను అక్కడికి ఆ ఇంట్లో ఉన్న అన్నాళ్ళు కూడా మేము ఎక్కువ భయపడేవాళ్ళం అన్నమాట దైవ శక్తులకి. తర్వాత ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడం, ఊహ ఏది తెలిసి ఇంకా అలా కొనసాగుతున్న టైంలో వాటి నుంచి భయం అనేది పోయింది. నిజంగా దేవుని శక్తి ఉన్నదన్నది ఎంత నిజమో, సాతాను భూమి మీద తిరుగుతున్నది అన్నది కూడా అంతే నిజం. దేవుని నమ్మే ప్రతి ఒక్కరు కూడా సాతాను ఉన్నాడని కూడా నమ్మాలి. సాతాను ఉందని భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి కూడా భయపడాలి. రెండిట్లో ఎవరికి భయపడాలంటే దేవునికి ఎక్కువ భయపడాలన్నమాట.